బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో ఇంతకు ముందు ఏఓటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో మరో ముఖ్యమైనటువంటి కోర్సు బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కార్డియాలజీ. ఈ కోర్సు కూడా 4 సంవత్సరాల టైం ఉంటుంది. ఈ కోర్సు కాల వ్యవధి. దాంట్లో 3 సంవత్సరాల కోర్సు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఇది కూడా మార్కెట్ లో హై డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. ఈ కోర్సు యొక్క ముఖ్య విధి ఏంటంటే గుండెకు సంబంధించినటువంటి సమస్యలను గుర్తించి చికిత్స చేయడంలో డాక్టర్స్ కి సహాయపడేటటువంటి ఒక డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. వీళ్ళు జనరల్ గా ఎక్కడ పనిచేస్తారు హాస్పిటల్స్ అంటే క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, అంటే యాంజియోగ్రామ్, ఈ యాంజియోప్లాస్టీ వంటి ప్రక్రియలో కార్డియాలజిస్టులకు హెల్ప్ చేయడంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తారు. మరియు ఇంకా ఏం చేస్తారు వీళ్ళు, రోగులకు ఈసీజీ, హార్ట్ మానిటరింగ్ టెస్టులు చేయటంలో, గుండె యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ అంటే ఎకో టెస్ట్ చేయడంలో కూడా వీళ్ళు హాస్పిటల్స్ లో పనిచేస్తూ ఉంటారు. ఇంకా కార్డియో కేర్ యూనిట్ అంటే సిసియులో గుండెపోటు వచ్చినటువంటి రోగులకు ఇన్సెంటివ్ కేర్ యూనిట్స్ లో నిర్వహించడంలో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కార్డియాక్ పేస్ మేకర్లు, ఇతర గుండె పరికరాలు ఉంటాయి కదా, వీటికి అమర్చడంలో కూడా ఈ కోర్స్ చేసినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే గుండెకు సంబంధించినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో టెక్నీషియన్స్ గా పనిచేయవచ్చు. మరియు డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ లో కూడా వీళ్ళ సేవలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మెడికల్ రంగంలో ఈ హార్ట్ కు సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసేటటువంటి కంపెనీల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసినటువంటి వాళ్ళకి జనరల్ గా స్టార్టింగ్ లో 30,000 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం కనుక సంపాదించినట్లయితే ఈ కోర్స్ చేసిన వాళ్ళు దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఈ కోర్సు గురించి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి.